హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు మా అన్న వాళ్ళ కూతురు ఫస్ట్ బర్త్డే జగిత్యాలలో. సో తెలంగాణ దావత్ ఎట్లుంటుందో చూపిస్తాను మీ అందరికీ. చలో లెట్ స్టార్ట్. ఫ్యూల్ స్టాప్. మన కార్ ఫ్యూల్ కూలెంట్ పైప్ లీక్ అవుతుందని మా ఫ్రెండ్ కార్ వేసుకొని పోతున్నాయి ఈరోజు. నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ సుధాకర్ ఫర్ యువర్ కార్. Let's go. Reached home. Parking చేసిపోదాం. చలో లెట్స్ గో. ఇదే మన ఇల్లు. డెకరేషన్కి స్టఫ్ వచ్చేసింది. లెట్స్ ఎంటర్ ద డ్రాగన్. బస్సులు వచ్చిన బర్త్డే గర్ల్. బర్త్డే గర్ల్. మా మమ్మీ కొడుకు కోసం గుడ్డు అంటుంది. గుడ్డు లెక్క తయారైంది. మొక్కలు కూడా తింటున్నావు. మా అయ్యకు పెట్టకుండా నువ్వే తింటున్నావు మొత్తం. ఏం తింటాను? బొండం. దా. Cooking preparations. Happy birthday. Hi. 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 చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నావా? బర్త్డే గర్ల్. పొంగల్ వచ్చేసిండు. పప్ప ఇది. అన్న ఇక డెకరేషన్ చూసుకుంటుండు బయట. ఇక బర్త్డే గర్ల్ డాడీ జేబులో చేయబెట్టుకొని చూస్తాను అంతే. ఈయన ఫంక్షన్ హెడ్. ఈయన మా హెడ్ షెఫ్. వీళ్ళు సూ షెఫ్స్. మా ఇంట్లో ఫంక్షన్లన్నీ ఈ అన్ననే. చికెన్ కూడా మంచిగా ఉంటుంది కదా. చికెన్ కానీ అన్నం కూడా మంచిగా. డీజే వచ్చి డీజే రాత్రి ధూమ్ధామ్. మీరు రెడీ? పచ్చిపులుసు ఒకటి ఉన్నది. ఇక బెండకాయ ఫ్రై కూడా అయిపోయిందా? మీ మామ ఇవ్వకుంటాడా? విజ్ కాదు. బీడిఎస్ డెకరేషన్స్. డీజే బాగా రెడీ. బుగులు బుగులు కాకు, ఒగులు బుగులు, అగులు బుగులు, ఆగులు బుగులు. స్టేటస్ ఇది. డెకరేషన్ స్టేటస్. ఈ మా ఇంటి పెద్ద మనిషి. మొత్తం మేనేజ్మెంట్ ఈయననే చేసేది. %50 కంప్లీటెడ్. చికెన్ కర్రీ అండర్ ప్రాసెస్.
చందన రోస్ట్ గది గది యువర్ రోస్ట్ వెజ్ బిర్యానీ అవును అయిపోయినాయి అంతా ఫుడ్ రెడీ ఉంది ఇప్పుడు పన్నీర్ బటర్ మసాలా కుమ్మడమే అన్న చెల్లి గిఫ్ట్ ఇస్తున్నాడు ఈరా గిఫ్ట్ ఈరా హ్యాపీ బర్త్డే హాయ్ గాయ్స్ బర్త్డే గల్ వాళ్ళ అమ్మ ఇంట్లోనే ఉన్నది ఫంక్షన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యేదో తెలియదు 8 అయింది ఆకలి అవుతుంది ఇగో మా కోడలి పిల్ల వచ్చింది హాయ్ హాయ్ మమ్మీ డాడీ కూడా వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కేక్ కట్ అవుతుందని ఇక వెయిటింగ్లోనే అయిపోతుంది మా రోజంతా బర్త్డే గర్ల్ కూడా రెడీ ఉన్నది కేక్ రెడీ లేదు గర్ల్ అయితే రెడీ ఉంది హాయ్ అందరు అలసిపోయి కూర్చున్నారు ఇక్కడ పార్టీ స్టార్ట్ కాకముందే చెమటలు పడ్డాయి అక్కో అక్కో ఇంకేం ఫోటోలు దిగుతావు ఏం డాన్స్ చేస్తావు ఇక బర్త్డే గర్ల్ కూడా అలసిపోయి వచ్చేసింది ఆరాధ్య బే మోటే మమ్మీ గంటలు జారుతారు ఈ కమ్మల వేటికి మా మమ్మీ జాగ్రత్త నువ్వు వేటే నీ కమ్మల వేటే ఇంటింటి గొడవలు మా అన్న చెప్పులు మంచి లేవని మా వదిన చెప్పులు కొనుక రాలే నువ్వు అంత ఎట్లున్నావు అంత ఒడ్డొడ్డి తయారైనావు అని చెప్తా తిడతా అంది లైన్లో ఉన్నది పెళ్ళిలో మా శ్రీధర్ బ్రో ఈరోజే పెళ్లి చూపులైనాయి పెళ్లి కల వచ్చేసింది మా పెద్దమ్మని అటు ఇటు తిప్పుతారు 400 కిలోమీటర్లకి వెళ్ళి వచ్చింది వీళ్ళేమో లేట్ చేస్తారు ఇంట్లోకి బయటకు తిప్పుతారు అన్ని లేట్ ఏ మేనేజర్ వాట్ ఈస్ దిస్ డ్రెస్ వేసుకుంటే సరిపోతుందా ఈవెంట్ సక్సెస్ఫుల్ చేయాలంటే ఇట్లా అక్క ఇక బిడ్డ చెప్పులు పట్టుకుని తిరుగుతుంది ఈ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటట్లేదు ఇక ఈ చెప్పులు పట్టుకుని తిరుగుతాం ఇక ఏ బేబీ మా అక్క ఇంకో అక్క వచ్చింది అయ్యో మా అక్కను కూడా లోపలికి బయటకు తిప్పుతారు వీళ్ళు ఫంక్షన్ ఒక్కటి కూడా టైంకి స్టార్ట్ చేయరు అనుకుంటుంది లోపల బయట కూడా అనుకోవచ్చు ఏం పర్లేదు మా జగిత్యాల ఇంట్లో అన్ని లేటే ఇక అందరం ఒక్క దగ్గరికి చేరుకున్నాం ఇక అందరం ఒక దగ్గర చేరుకున్నాం ఇది మా ఫ్యామిలీ అక్కో ఈ ఫంక్షన్ స్టార్ట్ అయితే అక్క ఆకలి అవుతుంది అక్కో వీళ్ళు తిండి పెట్టేటట్లేరు ఇప్పుడు రావాలి ఇక్కడ స్టార్ట్ కాకపోతే మళ్ళీ ఇక ఉంటుంది మళ్ళా ఏం రాలే మళ్ళా వెయిటింగే మా వదినలు ఆయనలతో పరిశాన్ అయ్యారు వీళ్ళు ఏది టైంకి స్టార్ట్ చేయరు వెయిట్ చేస్తారు కేక్ కోసం రెడీ అని పిలిచిన ఇక్కడ ఏం కాలే మళ్ళీ ఏం సంగతి హలో మేనేజర్ ఓ మేనేజర్ ఏం మేనేజ్మెంట్ బాగాలేదు నీది సమాధానం ఇవ్వాలి హలో పెళ్లి కొడుకు మళ్ళీ ఒకసారి పెళ్లికి రెడీ కేక్ వచ్చింది మొత్తానికి ఫంక్షన్ అవుతుంది ఇక ఇదేం కేక్ రా బాబు కేక్ వచ్చింది ప్రేక్షకులు రెడీగా ఉన్నారు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు కేక్ కట్ అవుతుందని వాళ్ళ సోకులు తగ్గుతలేవు ఏం ఫోటోలు ఏమో కానీ
ఫంక్షన్ అయిపోయింది, భోజనాలు తింటారు. మా మమ్మీ అలా ఫ్రైడే వెజ్ తింటుంది పాపం. 12 గంటల తర్వాత అప్పుడు తింటుంది, అప్పుడు చూపిస్తే అసలు రూపం, మా మమ్మీ అసలు రూపం. మా మమ్మీ వెజ్ తింటే నీకు ఇట్లా ఊగుతుంది, నాన్ వెజ్ తింటే ఇంకెట్లా ఊగుతుంది. కాదు మా మనోజ్ పిల్లలు అక్కడ దిగా తినే లేచిపోయి ఎకరాలు అట్టవచ్చు. బర్త్డే గర్ల్ అయిపోయింది, నీ బర్త్డే అయిపోయింది. పరిశాన్ చేసి నేను అలా 12 అయింది మమ్మీ. మరి ఏం సంగతి, రేపు తింటావు ఇక? అందరు దిష్టి పెట్టారు మా అబ్బాకి. అయిపోయింది ఇలా బర్త్డే పార్టీ క్లోజింగ్. గుడ్ నైట్.